డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకపొడి మాచవరంలో వరిచేలోకి నీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ ఒక్క అధికారి కూడా ఆ కెనాల వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. వరి పంటకు నీరు అందించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. వెల్కమ్ టు వి ఫైనల్స్. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపొడి మార్చవరం అవిడి ఈ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్ వైపుకి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అసలు మాకు పంట చేలకు నీరే ఉండలేదు అనేసి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో కెనాల్ వైపు అయితే మనం రావడం జరిగింది. అవిడి నుంచి ఇలా చిరతపూడి వచ్చే కెనాల్ ఏదైతే ఉందో ఈ కెనాల్ ఇక్కడ ఎక్కడికక్కడ గంటలు కొట్టేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ కింద రైతులకు అయితే కనుక నీరు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిపై అసలు రైతులు ఏమంటారు, అసలు అధికారులు అసలు ఇంత నిర్లక్ష్యంగా గంటలు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా కొంతమంది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీది ఏ ఊరు, అసలు ఈ రైతుగా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? మాదైతే ఇసుకపూడి గ్రామం అండి. మాది మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అంతగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఊసిన కాడి నుంచి కూడా ఇబ్బందులే పడుతున్నాం. ఏంటంటే మాచవరం, ఇసుకపూడి, ముందు గ్రామం సిరతపూడి. ఆ గ్రామం దాటి వస్తుంది కానీ కిందకి అసలు రావట్లేదు నీరు అధికారులు అనేది పట్టించుకోవట్లేదు. వాళ్ళు గంటలు పెట్టేసినా మాట్లాడరు, తోరలు పెద్దవి పెట్టేసినా మాట్లాడరు. అసలు ఈ చాలా వైపు గంటలు వదిలేసారు. ఇప్పుడు ఇసుకపూడికి పైన చిరతపూడి అవిడి దగ్గర నుంచి కూడా గంటలు పెట్టేసిన దాఖలాలు ఉన్నాయి. అసలు మరి అధికారులు ఎందువల్ల అంటారు వాళ్ళకి గంటలు పెట్టేసి మీకు నీరు లేకుండా చేయడం వల్ల? వాళ్ళు పట్టించుకునే అధికారులు ఎవరున్నారు చెప్పండి? వస్తాడో పోతాడో చూస్తాడో అంతే. రైతులు పట్టించుకునే నాదుడు ఎవడో. మీరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా తీసుకోరు, తీసుకుని పెట్టేస్తారు అంతే. వచ్చి చూస్తారు, దాసోహంగా చూస్తారు. వచ్చి ఏది ఇచ్చామని అధికారులకు ఇస్తే దోహంగా వచ్చి చూసేసి వెళ్ళిపోతారు అంతే. దీన్ని పట్టించుకుని నాదుడు ఎవడు? తోరలు ఎంతంతో పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ. ఇసుకపూడి అంటే చిన్నవి ఉన్నాయి, పైకి అంటే కూడా తోరలు అన్నీ కూడా పెద్దవి. కింద వాళ్ళకి నీరు రావట్లేదు. కింద కాబట్టి నీరు రావట్లేదండి. దాన్ని పట్టించుకుని నాదుడే లేదు అసలు. అయితే మనం చూసుకోవచ్చు, చిత్తపూడి ఆ పైన అంతా కూడా వాటర్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అదే కింద స్థాయి మాచవరం, ఇసుకపూడి కింద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నీరు చుక్కరాని పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా ఇక్కడ చూసాం, మనం కాలువ వైపు కూడా చూసాం, ఏలేరిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ చుక్క నీరు కూడా కనిపించట్లేదు. ఇప్పటికైనా సర్లే అధికారులు అయినా పట్టించుకుని ఇప్పుడు కింద రైతులకు నీరు అందాలనేసి అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, మనం అంతా ఈ వర్షాలన్నీ కూడా బెర్లు కొట్టేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా పంట కాలం నుంచి నీరు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ రైతులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు గత సంవత్సరం నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. అసలు ఈ సంవత్సరం అసలు ఏమంటున్నారు అధికారులు? మాది మాచవరం గ్రామం అండి. నా పేరు వినాయకరావు అండి, అంబాజీపేట మండలం అండి. ఇదే పరిస్థితి 5 years నుంచి ఇదే పరిస్థితి అండి మాకు. ఇవాళ కొత్త కాదు, సెకండ్ క్రాప్ వచ్చినప్పటికీ ఎప్పటికీ వాటర్ ప్రాబ్లం వస్తుందండి. వాటర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. ఇరిగేషన్ ఎలా చెప్పారు, ఇలా కాల మరమ్మతులు అయ్యి లేవు అని అంటే అండి కలెక్టర్ గారు అంబాజీపేట మండలానికి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే అప్పుడు ₹1,00,000 గ్రాంట్ ఇచ్చింది. అయినా ఎర్త్ వర్క్లు చేయించారు తప్ప వాటర్ ప్రాబ్లం మాకు ఏమీ వినియోగం లేదండి. చేలు ఎప్పుడు సెకండ్ క్రాప్ వచ్చినప్పటికీ ఇలాగే వస్తుందండి. ఇది వరకు గతంలో అయితే గత ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకం అని ఉండేదండి. అది మాకు ఇది వరకు కొంత ఉపయోగపడేదండి. అప్పుడు ఆ ఎత్తిపోతల పథకం లేకపోవడం వల్ల మాకు వచ్చిన సమస్య ఇది. మోటార్ల మీద, ఇంజిన్ల మీద ఎన్నాళ్ళు ఇచ్చి ఈ వ్యవసాయం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే పండించే రైతుకి పరిస్థితి ఇలాగ ఉంటే ఇంకా మరి ఏం చెయ్యాలి? అలా ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు స్పందించడం లేదండి. ఎందుకంటే వేణుగోపాల్ గారి దగ్గరికి మేము వెళ్ళామండి. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పారండి. చాలాసార్లు మేము ఫోన్ చేసినా అండి, ఇంతవరకు కూడా మాకు వంతులు కడుతున్నారండి. 36 గంటలు వంతులు కడుతున్నారు మాకు. 36 గంటలు వంతులు అంటే అండి మాకు 14 kilometerల డిస్టెన్స్ అండి ఈ కాలువ. 14 kilometerల్లో ఎక్కడ వస్తుందండి? ఒక 5 kilometerల్లో 10 kilometerల లోపే కలుస్తుంది తప్ప కనవ 4 kilometerలు ఇదే పరిస్థితిలో ఎండిపోతుందండి. అన్అథరైజ్డ్ పైపులు ఉన్నాయండి. డ్రైన్లోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుందండి. పై రైతులందరూ ఏం చేస్తున్నారంటే అండి, వాటర్ ఎక్కువ డ్రైన్ పైపుల్లోంచి వాళ్ళు ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ వాడేసుకునే వల్ల ఈ వాటర్ అంతా డ్రైన్లోకి కూడా ఎక్కువ వెళ్ళిపోవడం, పాడైపోవడం వల్ల కింద రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. మరి ఇదే పరిస్థితి ఉంటే రైతాంగం ఏం చేయాలి? కింద రైతులందరూ ఏం చేయాలి? మేము చెప్తున్నామండి, ఎప్పుడు చెప్తున్నాం. ఇలాగే మాకు ఇలాగ సమస్య ఉంటుందని డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నాం, ప్రజాప్రతినిధి కూడా చెప్తున్నాం. ఎప్పుడు ఇంతవరకు కూడా 4 సంవత్సరాల మట్టించి కూడా ఆ ఎత్తిపోతల పథకం అనేది పెట్టట్లేదండి. ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా మాకు అర్థం కావడం లేదండి. ఇది మేము ఎత్తిపోతల పథకం పెట్టకపోతే మాకు ఈ సమస్య తీరదండి. ఎంత చేసినా తీరదు. వంతులు కడుతున్నారండి, 36 గంటలు వంతిస్తున్నారండి. ఎక్కడ కలుస్తుందండి ఇది? 9,000 ఎకరం కలాలంటే ఎక్కడ కలుస్తుందండి? ఇక్కడ
900 ఎకరాలు ఈ ఛానల్ ఉందండి. ఇంకా నరేంద్రపురం కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఉందండి, ఇక్కడ ఉంది సమస్య. ఎక్కడి నుంచి అయినా ఏ విధంగా కూడా మాకు రైతాంగానికి ఈ ఈ ప్రభుత్వం చేసిన అరాచకం వల్ల మేము ఏం చెయ్యాలో కానీ అర్థం కాకుండా పురుగుల మందు తాగే పరిస్థితిలో రైతాంగం ఉన్నారండి ఇక్కడ. చూస్తున్నాం ఇప్పుడు కాలువలు బాగా చేస్తున్నారు, వాటర్ అయినా సరే రావట్లేదు అంటారా? అసలు వాటర్ రావట్లేదండి. వంతులు కడుతున్నారండి. ఈ రోజు వంతు కడతానని అన్నారండి. మరి ఎంతవరకు వస్తుందో చూడాలండి. ఈ రోజు రేపు వంతు కడుతున్నారు. 10 రోజులకు ఒకసారి వంతు అంటే అండి అది వచ్చేదల్లా ఒక 10 కిలోమీటర్ల లోపల వస్తుంది తప్ప కిందకి రావడం లేదండి వంతులు కట్టినని. ఆ కాలువ తట్టం వరకే అండి, అంతేగాని చేలు కలవడం లేదండి. అసలు అధికారులు చాలా వైపు చూస్తున్నారంటారు. అసలు ఇంత బెర్ల కొట్టేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు వచ్చారు, చూసుకున్నారు, అన్నీ చేశారండి. చేసినా కానీ వాళ్ళు ఇస్తున్నారండి. వంతులు ఇస్తే మాకు, వంతుల వారి ఇస్తే మాకు కలవదండి. నాన్ టర్మెంట్ 7.0 కడితేనే అండి మాకు ఎప్పుడు ఇక్కడికి వాటర్ రావాలంటే 7.0 కట్టాలండి. మాకు ఇక్కడ కడితేనే ఇక్కడికి వాటర్ వస్తుందండి. లేకపోతే వంతుల వారి అయితే మాకు ఎట్టి పరిస్థితిలో ఇక్కడ వాటర్ రాదండి. అది గతం నుంచి తెలుసండి. వారికి ఇరిగేషన్ వారికి తెలుసు. వారు మాత్రం ఏమీ చేయలేక ఈ ప్రజాప్రతినిధులు మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదండి. వచ్చి గవర్నమెంట్ కూడా ఇంక ఎలా ఉంటుంది అనేది ఏం చేయగలరండి రైతులు? ఈ రైతాంగం ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఉంటే రైతాంగం మరి వ్యవసాయం చేయగలరా ఎవరన్నానే? అసలు చేలు పరిస్థితి చూస్తుంటే అప్పుడే నాలమటించి ఇదే పరిస్థితి అండి మాకు. చెప్పండి, ప్రధానంగా అసలు ఈ పంట చేలకి నీరు రాకపోవడం వల్ల కారణాలు ఏంటంటారు? అసలు అధికారులు చూస్తున్నారంటారా? అంబాజీపేట మండలం తూర్పుగోదావరి జిల్లా. మా ఇసుపూడికి మాత్రం నీరు అసలు రావట్లేదు ఫిబ్రవరి నెల నుంచి. అప్పుడు 3 తల్లి మడిచి మేము పెట్టుకుంటున్నాము. ఆయిల్ తెచ్చుకుని పెట్టుకోవాలంటే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము. మరి మాకు వచ్చేదేమో రాబడి ఏం లేదు. చిరతపూడి అవిడి మొత్తం అందరూ వాళ్ళ చీలన్నీ కలిసిపోతున్నాయి. మాకు వచ్చేసరికి మాత్రం అసలు ఏమి రావట్లేదు. వాళ్ళు మాత్రం 4 అంగుళం ఉన్న తూర 6 అంగులు పెట్టుకుంటున్నారు, 6 అంగుళం ఉన్న తూర ఏమో 12 అంగులు పెట్టుకుంటున్నారు. మేము వెళ్తుంటే మాత్రం మా మీద దెబ్బడికి వస్తున్నారు. కింద రైతు మాత్రం 200 ఎకరం ఉంది. మాసవారం ఇసుపుడి కలిపి మొత్తం అంతానే మాకు ఇష్టపరిచి నెరలు కొట్టేసే చేయలు అన్నీ. ఇప్పుడు ఇంకా పాయింట్తో నీరు పెట్టుకుంటున్నాం మేము. మరి మీరు ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. మాకు సహాయం కోరుతున్నాము. ఎంఆ గారికి, కలెక్టర్కి, మన ఇప్పటి గోపాలరావు గారికి మాకు ఏమన్నా ఆదుకుంటే మాకు చేయలేని పండుతాయి. లేకపోతే మేము ఏ పురుగుల మందో ఏమింటాడు కాయచు మేము సత్తాం అంతే. ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు ఏమైనా వస్తున్నారు? అధికారులు అసలు పట్టించుకోవాలి. ఇప్పటి గోపాలరావు దగ్గరికి వెళ్ళి మొత్తం 20 మందిలో రైతులందరూ మొత్తం మట్టపతి సత్యపండు గారు, ఈ ప్రకాశం గారు అందరూ వెళ్ళాము. అది వచ్చాను ఇది వచ్చానదే అని చెప్పినారు తప్ప మాకు ఏమి లేదు. ఇప్పుడు అది అవలంటారు తాడిగారు దొరగారం ఇది అంతా ఉత్తిదే. ఇలా సాక్షికి ఇచ్చిన, టీవీ 9కి ఇచ్చిన, టీవీ 5కి ఇచ్చిన అంతే అర్థము. అందుకని మీరు ఏమైనా ఇస్తారంటే ప్రభుత్వం కోరుతున్నాము. లేకపోతే చేయలు మాత్రం దుండించేస్తాము ఇప్పుడు. మరి అది లేదా ధర్నా చేస్తాము ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒక 300 మంది. అది మీరు ఎవరు వచ్చినా ఆగం. అవిడి నుండి వచ్చే కెనాల్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా చెత్తతో పూడుకుపోయి ఉండడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అసలు దాంట్లో మట్టి తీసే దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఏదన్నా విషయం వచ్చి రైతులంతా కూడా రోడ్డు ఎక్కుతుంటే వచ్చాము చేసామన్న పేరుకి కొంత మేరకు వాళ్ళు ఏదో మట్టి తీస్తున్నారు, తుక్కు తీస్తున్నారు, అంతే వెళ్ళిపోయి వాళ్ళ దారిలో చూసుకుంటున్నారు. అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా పై అధికారులు కూడా ఈ రైతుల పట్ల ఒకసారి కానీ ఒక కెనాల్లో వైపు కూడా చూడలేదు, అసలు విజిట్ చేయని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంలో కూడా డాముల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ మరామతుల విషయంలో కావచ్చు కొంత నిధులు అయితే విడుదల చేశారు. అయినప్పటికీ కూడా ఇటువైపు ఈ కెనాల్ ఏదైతే ఉందో మాచవరం, ఇసుగుపూడి, చిరతపూడి ఈ కెనాల్ ఏదైతే ఉందో ఇటువైపు అసలు కన్నెత్తి చూడలేదని చెప్తున్నారు రైతులంతా కూడా. ఇప్పటికీ కూడా ఈ చుక్క నీరు కూడా రావట్లేదు చాలా వైపు. మేము చాలా కష్టాలు పడుతున్నాం, ఇంకా పురుగుల మందు తాగే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికైనా పట్టించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి అసలు ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి? అసలు ఇప్పుడు ఏం చేస్తే నెలవేరుతున్నట్టు అసలు మీకు సమస్య? సుమారు ఇక్కడ 200 ఎకరం ఎండిపోతుందండి పూర్తిగా. 4 రోజులుగా అసలు వాటర్ అనేది లేదు. ఈ మెయిన్గా వచ్చేసి చిత్తపూడి నుంచి ఇసుగుపూడి వచ్చారు కాలువ గంటలు ఒక 20 గంటల వరకు ఉన్నాయి కాలువ పొడవున. అది కాకుండా 4 అంగుళాలు 6 అంగుళాల తోరలన్నీ కూడా 2 అడుగులు పెట్టేసేసి వచ్చిన ఎంత నీరు విడుదల చేసినా కూడా వాళ్ళకే సరిపోతుందండి. ఇసుగుపూడి దాటి మాచవరం, ఇసుగుపూడి, ముంగండ వీటి గట్టికి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. సుమారు 250 ఎకరం ప్రతి వారం తడి పెట్టాల్సి ఉంది. ఒక తడికి వచ్చేసరికి 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది రైతుకి. మొత్తం పంటకు వచ్చేసరికి 15 నుంచి 20 వేల రూపాయలు అదనపు ఖర్చు అయ్యేలా ఉంది. రైతు ఏం చేయాలో దిక్కు చూద్దని పరిస్థితిలో ఉన్నాడు. మీకు నీరు అందిస్తాం, అన్ని విధాలా చూస్తాం, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం అని చెప్పేసి ముందు ఊడ్చేంత వరకు చెప్తున్నారు. ఇదే సమయం తొలకరలో మేము క్రాప్ హాలిడే ప్రకటించి మేము ఊడ్చమనేసి ఉంటే ఆ అగ్రికల్చర్ అధికారులు మొత్తం ఇరిగేషన్ వీళ్ళందరూ వచ్చి మీకు అన్నీ ఏ లోటు లేకుండా చూసుకుంటాం, మీరు ఊడ్చండి అనేసి చెప్పారు.
ఎప్పుడు కూడా ఊడ్పించేంత వరకు ఉంటున్నారు. తర్వాత నీరు అడిగేసరికి ఎవరికాలం ముఖం చాటేసిన పరిస్థితి. నేను కలెక్టర్కి వెళ్ళడం జరిగింది. ఆయన ఎంఆర్ఓకి రికమెండ్ చేశారు. అది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని రమ్మని చెప్పారు. ఏఈ గారిని అడగడం జరిగింది. ఏంటంటే ఈ వంతు కట్టామనేసి అంటున్నారు ఈరోజు రేపు. మరి అది ఎంత వంతు కట్టినప్పుడు నెలలుగా వంతు కడతానే ఉన్నారు తప్ప కాలువ కూడా పూర్తిగా తడవట్లేదు. ఇంకా కాలువ తడవలేనప్పుడు ఇంక చేయాలి పరిస్థితి అయితే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారుల నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేయవలసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏంటంటే ఈ మాసవారం ఈ ఇసుకపూడి కెనాల్ అయితే విజిట్ చేయవలసిన పరిస్థితి ఉంది. చెత్త పూరుకుపోయి ఇక్కడ చేలన్నీ కూడా బెర్ల కొట్టేసి చాలా దారుణంగా తయారైన పరిస్థితి అయితే మనం చూస్తాం. ఇప్పటికైనా సరే ఈ నీరు అందకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, వి5 న్యూస్.